మా భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, మా ఆత్మగౌరవం ఎవరి చేతుల్లో ఉంది, మా అస్తిత్వం ఏమవుతుంది అనే ఆవేదన నుండి ఇక్కడ కలుసుకున్నాం. మీటింగ్ స్టార్ట్ కావడానికి ముందు వెంకటరెడ్డి సార్తో అంటుంటే, పాశం జాదరి సార్ తోటి, తప్పకుండా తెలంగాణ వస్తుంది మీ నాయకత్వంలో అని. మరో తెలంగాణ కావాల్సిన అవసరం ఉందా, ఎందుకు మనం ఇట్లా ఆలోచిస్తున్నాము అంటే దాని వెనకాల చాలా ఆవేదన ఉంది. కళ్ళ ముందే చూస్తున్న పరిణామాలు ఉన్నాయి. ఈ మీటింగ్ సందర్భంగా కందుకూరి రమేష్ బాబు అన్న ఒక మంచి వ్యాసం రాశాడు. తెలంగాణ మలిదశ స్ఫూర్తితోటి ఆ దిశగా మనం పునర్నిర్మాణాన్ని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నీళ్లు, నిధులు, నియామకాలు, 60 ఏళ్ల పాటు జరిగిన అన్యాయాలు, కాటగలిసిన ఆత్మగౌరవం, వీటన్నిటి నేపథ్యంలోనే కదా మనం కొట్లాడింది. 1300 మంది బిడ్డల్ని కోల్పోయింది. ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని కోట్ల మంది కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకొని మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అనివార్యతని క్రియేట్ చేస్తూ ఉన్నది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు తెలంగాణ, ఆధిపత్యం మాత్రం ఇంకా ప్రాంతేతరులదే కొనసాగుతున్నటువంటి ఒక తీరు మనకి బాధ కలిగిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక స్పష్టత అవసరం. ఆ స్పష్టత ఏంటంటే, మీరు కేసీఆర్ని విమర్శిస్తే మీరు రేవంత్ రెడ్డి దిక్కున్నట్టు, మీరు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మీరు కేసీఆర్ దిక్కున్నట్టు అంటున్నారు. మేము ఎవరి దిక్కు లేము. మేము కవులు, రచయితలం, జర్నలిస్టులం. మేము ప్రజల దిక్కున్నాం, తెలంగాణ ప్రజల దిక్కున్నాం, తెలంగాణ వాదుల దిక్కున్నాం. ఈ తెలంగాణ సాధించుకున్నది కేవలం ఏ ఒక్కరి కోసమో కాదు, అందరి ఆత్మగౌరవాన్ని, ఉమ్మడి ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే దీన్ని సాధించుకున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ ఏదైనా ఒక రంగంలో తెలంగాణకి అన్యాయం జరగలేదని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది పరిస్థితి. అన్ని రంగాల్లో చాలా జాగ్రత్తగా, అధికారికంగా వాళ్ళు వచ్చి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక రంగంలో తీసుకుంటే హైదరాబాదుని ఆంధ్రోళ్ళు ఎంత కబ్జా చేస్తున్నారో నార్త్ ఇండియన్స్ అంతా అట్లే కబ్జా చేస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో మార్వాడీలు ఇవాళ వ్యాపారాల్లో దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం హైదరాబాద్కే కాదు, తెలంగాణ మారుమూల గ్రామాలకు కూడా ఇవాళ మార్వాడి హోటళ్ళు, మార్వాడి స్వీట్ షాపులు ప్రతి ఒక్కటి కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి దోపిడీ, అన్యాయం నిరంతరం కొనసాగుతూ ఉంటే దీనికి కారణం ఎక్కడ ఉన్నది, దీనికి మూలం ఎక్కడ ఉన్నది అంటే పాలకుల్లో ఒక అలసత్వం ఉన్నది. పాలకుల్లోనే ఏమవుతుంది కానివ్వండి, ఏదో ఒకటి నడుస్తుంది, తెలంగాణ వచ్చింది కదా అనుకునేటటువంటి ఒక అలసత్వం మన పాలకుల్లో ఉంది. అది 10 ఏళ్ళు కేసీఆర్ దగ్గర ఉంది, సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిస్తే దాని కాంట్రాక్టరు ఒక ఆంధ్రుడు. మనకు తెలిసినవి కొన్నే, మనకు తెలియని కాంట్రాక్ట్లు ఎన్నో. ఇవాళ లేటెస్ట్గా జరుగుతున్న దారుణం ఏంటంటే, ఆ టైంలో ఆగిపోయిన ఫైళ్ళ మీద ఇవాళ సంతకం చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎనీబడి కెన్ గెస్? ఇవాళ సంతకం చేయించేటటువంటి పరిస్థితి వచ్చేసింది. మన భూములు, మన ఆస్తులు అన్నిటి మీద చాలా జాగ్రత్తగా టెంట్ కింద జొరిన ఒంటెలాగా మొత్తం కబలించేటటువంటి ఒక పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ఆవేదన కలిగినటువంటి దగ్గరి మిత్రులతోటి, లైక్ మైండెడ్ పీపుల్ తోటి తప్పకుండా దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని పెట్టినాం. హైదరాబాదీస్ అంటే ఈ హైదరాబాద్ కాదు, హైదరాబాద్ సంస్థానం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం జరగాలి, తెలంగాణ జిల్లాలన్నిటికీ న్యాయం జరగాలి, 33 జిల్లాలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది.
కానీ రోజు రోజుకి హైదరాబాద్లో చూస్తే చాలా పెద్ద ఎత్తున మైగ్రేషన్ జరుగుతూ ఉంది. ఉద్యోగాల్లో జరుగుతూ ఉంది, అవకాశాల్లో జరుగుతూ ఉంది, అన్నిట్లల్లో కూడా వాళ్ళే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతూ ఉన్నారు. రమేష్ అన్న సెక్రటేరియట్ల చక్రం తిప్పాలని గోరెటెంకన్న రాసింది, కానీ సెక్రటేరియట్లే కాదు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం చక్రం తిప్పేటట్టు ఉండాలి. కానీ ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో చాలా దారుణంగా ఆంధ్ర ప్రాంత ఆధిపత్యమే కొనసాగుతూ ఉన్నది. పత్రికల ఇన్ఛార్జీలు వాళ్ళే. అట్లాగే అవార్డుల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి అవార్డులు 5 ఉంటే 4 ఆంధ్ర ప్రాంతానికే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. భాష విషయానికి వస్తే దినపత్రికల్లో ఆంధ్ర భాషే, మాట్లాడడంలో ఆంధ్ర భాషే, అన్ని రంగాల్లో అట్లాంటిదే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఈ రకంగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బ తాకుతూ ఉన్నటువంటి విషయాన్ని మమ్మల్ని అందరినీ కలిసివేసింది. బహుశా తెలంగాణ ప్రజానీకం కూడా ఇట్లాగే ఫీల్ అవుతున్నారు. అందరిలో ఒక రకమైనటువంటి అలసత్వం వచ్చేసింది, ఒక నిరాశ, నిస్పృహలు వచ్చేస్తున్నాయి. ఇందుకోసమైనా మనం తెలంగాణ సాధించుకున్నది అనేటటువంటి ఒక ఆవేదన అందరినీ తొలుస్తూ ఉన్నది మెదళ్ళల్లో. కాబట్టే ఈ దిశగా మనందరం మాట్లాడుకొని ఒక ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేదా నిరాఘాటంగా కొనసాగుతున్నటువంటి అన్యాయాలకి ఒక అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రశ్నించకపోతే, మనము ఇట్లాగే చూసుకుంటూ నిశ్చేష్టులుగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఆయా రంగాలుగా మనం లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ మనకు మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతున్నది, దానికి ఎవరు కారకులు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.